49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇక మండు వేసవిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. నీలి విప్లవంతో మత్స్యకారుల జీవితాలు బంగారుమయమయ్యాయి. గ్రామాల్లో సొసైటీలకు ఉపాధితో పాటు భారీగా లాభాలు వస్తున్నాయి. ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీలతో కూడిన రుణాలు, వాహనాలు అందజేయడంతో చేపల ఉత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోంది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన మిషన్ కాకతీయ పథకం విస్తృతమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. చెరువులలో పూడికతీతతో నీటి నిల్వ పెరిగింది. దీంతో 2 పంటల సాగు, చేపల పెంపకానికి ఢోకా లేకుండా పోయింది. నిండు కుండల కళకళలాడుతున్న తటాకాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. దీంతో గ్రామాల్లోనే మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుంది. ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తుండటంతో సొసైటీలకు, గ్రామీణ యువతకు మరింత మేలు జరుగుతుంది. చేపల ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. మత్స్యకారులకు రాయితీపై వాహనాలు అందజేసింది. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మొత్తం 698 చెరువుల్లో ఏటా 1 కోటికి పైగా చేప పిల్లలను పెంచుతున్నారు. వర్షాధార చెరువులు 658 ఉండగా శాశ్వతంగా నీరుండే చెరువులు 40 వరకు ఉన్నాయి. 3 రిజర్వాయర్లలోనూ విరివిగా చేపలు పెంచుతున్నారు. ఏటా 7,000 టన్నుల దిగుబడి వస్తుండగా మత్స్యకారుల కుటుంబాలకు సీజన్లో 20,000 నుంచి 30,000 వరకు ఆదాయం సమకూరుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వలసలు వెళ్లకుండా ఈ చెరువులు మత్స్యకారులను, ఊర్లను రక్షిస్తున్నాయి. మేక, కోడి మాంసంతో పోలిస్తే చేపల్లో విలువైన పోషకాలు ఉన్నాయి. అందుకే చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. సమైక్య రాష్ట్రంలో కోస్తా జిల్లాల నుంచి చేపలు, రొయ్యలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మన చెరువులలోనే డిమాండ్కు సరిపడ్డ ఉత్పత్తి జరుగుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో 1,129 చెరువులు ఉన్నాయి. వైరా, పాలేరు, బేతుపల్లి వంటి రిజర్వాయర్లలోనూ టన్నుల కొద్దీ చేపల దిగుబడి వస్తుంది. మత్స్యశాఖ అధికారుల సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లాలో 3,62,00,000కు పైగా ఉచిత చేప పిల్లలను ఆయా చెరువులలో విడుదల చేశారు. ఇందుకోసం 3,94,00,000 రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహం, మత్స్యకార సొసైటీల కృషి వల్ల ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా 16,000 టన్నుల చేపలను పట్టారు. గత ఏడాది ఇదే సీజన్లో 21,000 టన్నుల చేపల దిగుబడి వచ్చింది. ఈ ఏడు ఇంకా పెద్ద చెరువుల రిజర్వాయర్లలో పుష్కలంగా నీరుండడంతో చేపల వేట ఆలస్యంగా సాగుతుంది. ఈ ఏడాది చివరి నాటికి గత ఏడాది కంటే మించిన చేపల దిగుబడి సాధిస్తామని మత్స్యకారులు ధీమాగా చెబుతున్నారు. చేపలతో పాటు రొయ్యలను కూడా పెంచుతున్నారు. ఖమ్మం జిల్లాలో ముదిరాజ్, బెస్త కులాలు ఉండగా భద్రాద్రి జిల్లాలో గిరిజనులు, మత్స్యకారులు కలిసి చేపలు పట్టుకొని విక్రయించుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రోత్సాహంతో మత్స్యశాఖకు మహర్దశ ఏర్పడింది. దీనిలో భాగంగా 2016-17 సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ని ప్రవేశపెట్టడం ద్వారా మన జిల్లాలో 186 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో ఉన్న 13,460 మత్స్యకారులకు ఇతోధికంగా లబ్ధి చేకూరింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము ఉచితంగా 100% సబ్సిడీ పైన సహకార సంఘాల్లో ఉన్న చెరువులకు, అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులకు ఉచిత చేప పిల్లలు సరఫరా చేయడం ద్వారా మత్స్యకారులకు మత్స్య సంపద విపరీతంగా గణనీయంగా అభివృద్ధి చెంది వాళ్ళు ఆర్థిక స్థితిని మెరుగుపడుతున్నాయి. ఈ సమాజంలో ఉన్న మత్స్యకార కుటుంబాలు ఈ రైతులని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి మన ముఖ్యమంత్రి గారు తీసిన దిశానిర్దేశం ప్రకారము అధికారులమందరం పనిచేసుకుంటూ, గౌరవ కలెక్టరాలు ఇచ్చిన సూచనలు పనిచేసుకుంటూ ఈ జిల్లాలో మత్స్య సంపదను పెంపొందించడానికి మా సిబ్బంది అందరము ఇతోధికంగా కృషి చేస్తామని తెలుపుతున్నాం. 22 సభ్యులే మేము. సొసైటీ ఆరుకోడు సొసైటీ 22 సభ్యుల వల్ల మేము ఉపాధి పొందుతున్నాం అండి. కాకతీయ వచ్చింది, పూడికెళ్ళి తీశారు. సార్ వచ్చిన కానించి, కేసీఆర్ గారు వచ్చిన కానించి నీళ్ళు ఎత్తారు. మేము ఆయోగా కాసి అన్నం తింటున్నాం అండి. 75% సబ్సిడీతో ప్రభుత్వం ఇస్తున్న వాహనాలు చేపల వ్యాపారానికి దోహదపడుతున్నాయి. దీని ద్వారా చేపలను తక్కువ సమయంలోనే విక్రయించుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 75% సబ్సిడీతో 7 కోట్ల విలువైన మొబైల్ వాహనాలు అందజేశారు. 771 టూ వీలర్లు, 10 4 చక్రాల వాహనాలు, 26 లగేజీ ఆటోలను సమకూర్చారు. వలలు, టెంట్లను కూడా అందజేశారు. భద్రాద్రి జిల్లాలో 49 సొసైటీలుండగా 2,598 మంది వీటిలో సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇటు ఖమ్మం జిల్లాలో 186 సంఘాలలో 14,500 మంది సభ్యులు ఉన్నారు. సబ్సిడీ పథకం ద్వారా ఖమ్మంలో సుమారు 5,000 టూ వీలర్లు, 83 లగేజీ ఆటోలు, 17 మొబైల్ ఫిషింగ్ యూనిట్లు సహా వివిధ రకాల వాహనాలు సమకూర్చారు. ఇందుకోసం 36 కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో అందజేశారు.
దీంతో మత్స్యకారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు. తమ జీవితాలు ఎంతో మారాయన్నారు. మాకు కేసీఆర్ గారు వచ్చినాక నీళ్లు మంచిగా వస్తున్నాయండి. మాకు మే నెలలో కూడా చేపలకి నీళ్లు ఉన్నాయి. ఇంతకుముందు మాకు గతంలో నీళ్లు దొరకలేదు. మాకు కేసీఆర్ సార్ వచ్చినాకనే మాకు అభివృద్ధి అయింది. ఊరు మా గ్రామాలని మంచిగా పూడికలు తీపిచ్చి అన్ని నీళ్ళు ఇప్పించిండు. మాకు కాలువలు తీపించుకొచ్చిండు. మాకు చేపలు ఫ్రీగా ఎత్తండు. చేపలు మంచిగానే పడుతున్నాయి. మేము కొంచెం ఆ చేపల మీద బతుకుతున్నాం. మేము కాకతీయ మిషన్ కాకతీయ వచ్చినాక ఆరుకోడి చెర్లకి మంచిగా పాలేరు నుండి నీళ్ళు వస్తున్నాయి. మంచిగా కేసీఆర్ గారు రూపాయి బిల్లు లేకోకుండా షాప్ పిల్లలు ఇస్తుండే, ఫ్రీ షాప్ పిల్లలు అవి పోసుకుంటున్నాం. మంచిగానే పోతున్నాయి. మంచిగా లాభాలు గట్ట అన్నీ మంచిగానే ఉన్నాయండి. పేదలకు గట్ట అందరికీ మంచిగా సభ్యులకు గట్ట చేపలు పట్టుకోవడానికి అందరికి మంచిగానే ఉంది. నీళ్ళు గట్ట అన్ని మంచిగానే వస్తున్నాయి. చెరువు కూడా మంచిగానే పూడికి గట్ట తీపిచ్చి మంచిగానే బాగా చేపిస్తారు. సొంత చెరువుల్లో నాణ్యమైన చేపలు దొరుకుతుండటంతో స్థానిక ప్రజలు కూడా వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ధరకే చేపలు కూడా లభిస్తున్నాయని, ఎంతో రుచికరంగా ఉంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సహిస్తుండడం వల్ల చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. చెరువులు జలకలను సంతరించుకోవడంతో గ్రామాలకు పూర్వవైభవం దక్కుతోంది. మత్స్యకారులను ఆర్థికంగా నిలబెట్టడంతో పాటు ఉపాధిని కూడా కల్పిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.